హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను బొమ్మిడీలు టమాటా కర్రీ చేస్తున్నాను. బొమ్మిడీలు శుభ్రం చేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను. దీనిలోకి కొంచెం వేడి నీళ్ళు మనం కలుపుకోవాలి. ఎందుకంటే దాంట్లో ఉన్న ఇసుక, కొంచెం చెత్త అలాంటి ఏమన్నా ఉంటే కిందికి వెళ్ళిపోతుంది. డ్రై ఫిష్ కదా, డ్రై ఫిష్ ఏవైనా కూడా వేడి నీళ్ళతోటే క్లీన్ చేసుకోవాలి. చూడండి, అంతా ఇట్లా పేరుకి వచ్చింది బయటికి, పైకంతా. కొంచెం పైన ఉన్న పొట్టును కూడా ఇలా అనుకోవాలి. ఇప్పుడు వేరే వాటర్తో 2-3 సార్లు క్లీన్ చేసుకుందాం. ఇలా చేసుకున్న తర్వాత వీటిని పక్కకు తీసి పెట్టుకుందాం. ఇప్పుడు బాండీలో నూనె వేసుకొని బొమ్మిడీలను నూనెలో వేయించుకోవాలి. అలా వేయించుకుంటే ముక్క మనము టమాటా కర్రీలో వేసుకున్నా కూడా చెదరకుండా అలాగే గట్టిగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, మంచిగా రోస్ట్ అయినాయి. ఇప్పుడు తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇలా పక్కకు పెట్టుకున్న తర్వాత మనం కర్రీ తయారు చేసుకుందాం. దీనిలోకి కొంచెం ఆయిల్ వేసుకున్నాను నేను. ఇంకా కొంచెము జీలకర్ర, ఆవాలు వేసుకొని 1 కప్పు ఉల్లిపాయలు వేసుకున్నాను. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటాను. ఆల్రెడీ డ్రై ఫిష్లో సాల్ట్ ఉంటుంది కనుక కొంచెం సాల్ట్ చూసి వేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం ధనియాల పొడి, పసుపు వేసుకొని ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకే కారం కూడా వేసుకోవాలి. పోపులోనే కారం కూడా వేసుకోవాలి. ఇప్పుడు టమాటాలు ఇందులో వేసుకుందాం. టమాటాలు ఇలా వేసుకున్న తర్వాత కాసేపు కలిపినాక పైన క్యాప్ పెట్టుకోవాలి. ఒక 2 మినిట్స్ ఇలాగే ఉంచాలి. చూడండి, కర్రీ కానీ టమాటాలు కొంచెం ఉడకలేదు, గట్టిగా ఉన్నాయి. సో నేను ఆవిరి పెట్టుకొని మళ్ళీ ఒక 2 నిమిషాలు ఉంచుకుందామని ఆవిరి పెట్టుకున్నాను. ఆవిరి పెట్టుకుంటే కొంచెం గ్రేవీ లాగా వస్తుంది. చూడండి, ఇప్పుడు మనము ఈ బొమ్మిడీలను దీంట్లో కలుపుకుందాం. ఇలా బొమ్మిడీలను కలుపుకొని మళ్ళీ 2-3 నిమిషాలు ఆవిరి పెట్టుకొని కుక్ చేస్తే కొంచెం మరీ దగ్గరికి కాకుండా అన్నంలో కలుపుకునేటట్టు ఉంటుంది. చూడండి, ఆయిల్ ఇట్లా ఎలా మీదకి వచ్చిందో, మంచిగా కుక్ అయింది ఇప్పుడు కర్రీ. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని కొంచెం పచ్చి ధనియాల పొడి పైన చల్లుకోవాలండి. మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పైన మూత పెట్టుకుంటే సరిపోయిద్ది. కర్రీ కంప్లీట్ అయిపోయింది. వేరే బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ముక్క విడిపోకుండా మంచిగా వచ్చింది చూడండి.
వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది బొమ్మిడీల కర్రీ. చూడండి ముక్కలు ఎంత మంచిగా ఉన్నాయి.